గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. నేడు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి నల్లగొండ జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి రానున్న రేవంత్ రెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మధ్యాహ్నం నకరేకల్ నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారు. నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిర్యాలగూడ నియోజకవర్గానికి రేవంత్ వెళ్లనున్నారు. దామరచెర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2 యూనిట్లను ప్రారంభిస్తారు. నల్లగొండలో మెడికల్ కాలేజ్ను ప్రారంభించి ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్కి రోడ్డు మార్గాన సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. నేడు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి నల్లగొండ జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మధ్యాహ్నం నకరేకల్ నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారు. నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. దామరచెర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2 యూనిట్ను ప్రారంభిస్తారు. నల్లగొండలో మెడికల్ కాలేజ్ను ప్రారంభించి ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్కు రోడ్డు మార్గాన సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. రైట్, నేడు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వివరాలు మనకు అశోక్ అందిస్తారు. అశోక్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన స్కెడ్యూల్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాకు వస్తున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా నల్గొండకు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది సందర్భంగా ఇవాళ ఏడాది సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల భాగంగా నల్గొండకు వస్తున్నారు. తొలుతగా మధ్యాహ్నం 2:30కు నకరికల్ నియోజకవర్గానికి చేరుకుంటారు. నకరికల్ నియోజకవర్గం నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పరిశీలించి అక్కడ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే అటు నుంచి ఏదైతే దామరచెర్లకు వెళ్తారు. దామరచెర్ల దగ్గర వీర్లపాలెంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించడం జరుగుతుంది. ఇప్పటికే 2 యూనిట్లు పూర్తయి, మిగతా 5 యూనిట్లు ఉన్నాయి. సో ఈ 2 యూనిట్లను కూడా ఇవాళ ప్రారంభించి ఆయన జాతికి అంకితం చేస్తారు. అలాగే వీర్లపాలెం నుంచి నల్గొండకు చేరుకుంటారు. నల్గొండలో మెడికల్ కాలేజ్ ని నిర్మించారు. 125 కోట్లతో నిర్మించినటువంటి మెడికల్ కాలేజ్ నూతన భవనాన్ని ప్రారంభించి మెడికల్ కాలేజ్ వెనుక సైడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు వస్తున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సభ ప్రారంభమవుతుంది. దాదాపు గంట పాటు జరిగేటువంటి సభలో 1,00,000 మంది జన సమీకరణ కేంద్రంగా అయితే పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ప్రధానంగా నకరికల్లు, మునుగోడు, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. సో మొత్తంగా 3 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సుడిగాలి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. సో 1,00,000 మంది జన సమీకరణతోటి బహిరంగ సభ కావచ్చు, అలాగే పలు కీలకమైనటువంటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే నల్గొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జ్యోత్స్న. రైట్ అశోక్.
నేడు కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. ఊర్జావీర్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులతో కలిసి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇంధన సామర్థ్య ఉపకరణాల వినియోగ ప్రోత్సాహకాలు అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ సహకారంతో ఊర్జావీర్ కార్యక్రమం నిర్వహించనుంది. జాతీయ ఇంధన సామర్థ్య గృహోపకరణాల కార్యక్రమం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలను కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించనున్నారు. ఊర్జావీర్ పథకం కింద ప్రజలకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు అందుబాటులోకి తెచ్చేందుకు 1.12 లక్షల మంది ప్రైవేటు రిజిస్టర్ ఎలక్ట్రీషియన్ల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంధన సామర్థ్య లైట్లు, 30 వోల్ట్ల బిఎస్ఎల్డిసి ఫ్యాన్లు, 5 స్టార్ రేటింగ్ ఎయిర్ కండిషన్లు, ఇండక్షన్ స్టవ్లతో సహా 6 రకాల ఇంధన సామర్థ్య ఉపకరణాలను ఊర్జావీర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. గతంలో వచ్చిన రిజల్ట్స్, మౌలిక వసతుల ఆధారంగా రేటింగ్ ఇవ్వనున్నారు. 0 నుంచి 5 వరకు స్టార్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్ తగ్గిన స్కూల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అన్ని స్కూళ్లను 5 స్టార్ రేటింగ్ తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తెచ్చే ప్రయత్నంలో భాగంగా రేటింగ్ ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఏపీలో ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ సమావేశం జరగనుంది. విద్యార్థులు, స్కూళ్ల అభివృద్ధిపై టీచర్లు, తల్లిదండ్రులు చర్చిస్తారు. తల్లులకు రంగోలీ, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్కి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో హాజరవుతారు. ఏపీలో ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు సంబంధించి వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. యాజోస్న ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా ఆంధ్రప్రదేశ్లోని సర్కారీ బడులలో మెగా పేరెంట్స్ డే మీట్ అనేది నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక సర్కారీ బడులపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లయితే పిల్లలు చదువుతున్నటువంటి పనితీరు, అలాగే పూర్వ విద్యార్థులను కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి పిలిచి వారు ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లాంటి చదువును తీసుకున్నారు, అలాగే ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా కొంత సూచనలు సలహాలు ఇప్పిస్తున్నారు. అయితే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 45,000 పైచీలకు ప్రైవేట్ స్కూల్స్, అదే
ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలలో ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగబోతోంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇద్దరు కూడా బాపట్లలో జరిగేటువంటి పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్లో అటెండ్ అవుతారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో జరిగేటువంటి పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్కి పవన్ కళ్యాణ్ హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలలలో కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ డే మీట్ని ఏర్పాటు చేయడంతో పాటు పిల్లల తల్లిదండ్రులకు కొన్ని ఏవైతే టీచర్స్ మీట్కి వచ్చినప్పుడు కేవలం పిల్లల ప్రోగ్రెస్ పైన, పురోగతి పైన కేవలం మాట్లాడి పంపించడం మాత్రమే కాకుండా వారికి కొన్ని యాక్టివిటీస్ని కూడా ప్లాన్ చేసింది ప్రభుత్వం. అయితే దీంట్లో భాగంగా మహిళలకు రంగోలీ పోటీలు, అలాగే లెమన్ అండ్ స్పూన్, అలాగే పిల్లల తండ్రులకు కూడా కొన్ని టగ్ ఆఫ్ వార్ లాంటివి, బాస్కెట్బాల్ లాంటి ప్రోగ్రామ్స్ని కూడా అరేంజ్ చేసింది. అయితే ఈ పేరెంట్స్ టీచర్స్ మీట్లో భాగంగా పిల్లలకి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ని పైన అక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులతోటి టీచర్స్ మాట్లాడి వాళ్ళకి ఎట్లాంటి శిక్షణను ఇవ్వాలి అనే దానిపైన మాట్లాడబోతున్నారు. అలాగే పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని సలహాలు, సూచనలు, అంటే స్కూల్లో టీచర్స్ ఎట్లా చెప్తున్నారు, ఇంకా ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా అనే వాటిలన్నింటినీ కూడా తెలుసుకునేందుకు, అలాగే పేరెంట్స్ నుంచి ఏమైనా పిల్లలకు ఇబ్బందులు ఉన్నాయా అనే వాటిని తెలుసుకునేందుకు కూడా ఈ మీట్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దాంట్లో భాగంగా మధ్యాహ్నం పిల్లలకు అందించేటువంటి భోజన కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో సీఎం భోజనంలో పాల్గొని వారితో పిల్లలతో కలిసి భోజనం చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ పేరెంట్స్ టీచర్ మీట్ ఏదైతే ఉందో మంత్లీ ఒకసారి నిర్వహించాలా లేదా క్వార్టర్లీ ఒకసారి నిర్వహించాలా అనే దానిపైన అయితే ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. దాదాపుగా క్వార్టర్లీ ఒకసారి ఈ పేరెంట్స్ టీచర్ మీట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పేరెంట్స్ టీచర్ మీట్ ప్రారంభం కాబోతోంది. జ్యోత్స్న. రైట్ కాంతి. ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. గతంలో వచ్చిన రిజల్ట్స్, మౌలిక వసతుల ఆధారంగా రేటింగ్ ఇస్తారు. 0 నుంచి 5 వరకు స్టార్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్ తగ్గిన స్కూల్స్పై ప్రత్యేక దృష్టి పెడతారు. అన్ని స్కూళ్లను 5 స్టార్ రేటింగ్ తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తెచ్చే ప్రయత్నంలో భాగంగా రేటింగ్ ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. వివరాలు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మనకు అందిస్తారు. రాజేష్. జ్యోత్స్న, ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటి నుంచి చూసుకుంటే స్టార్ రేటింగ్ విధానంలో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ రేటింగ్ పేరెంట్స్ ఇవ్వడంతో పాటు విద్యార్థులు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా ఆ మేనేజ్మెంట్ ఎలా ఉంది. అయితే రాష్ట్రంలో ఉన్న 45,622 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి స్టార్ రేటింగ్లు ప్రభుత్వం తీసుకొని ఆ స్టార్ రేటింగ్ల ప్రకారమే ప్రభుత్వ పాఠశాలను భవిష్యత్తులో నడిపే పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో స్టార్ రేటింగ్ అనే విధానం లేకపోవడం, ప్రత్యేకంగా ఈ ఏడాది నుంచి స్టార్ రేటింగ్ విధానాన్ని పెడతానికి కారణం ఏంటంటే ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ఉండాల్సిందే. ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను ఖర్చు పెడుతున్నప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సదుపాయాలు, అదేవిధంగా ఉపాధ్యాయుల్లో కూడా అవగాహన లోపాలతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మానసికంగా కూడా వెనకబడి ఉంటున్నారనే అంశంతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచి స్టార్ రేటింగ్
ప్రభుత్వ పాఠశాలలో ప్రతిదానికి కూడా స్టార్ రేటింగ్ ఏర్పాటు చేసింది. ఆ విధానం రావడంతో ఆ విద్యార్థి ఆ చదువుకునే పాఠశాలలో ఉన్న వసతి క్లాస్ రూమ్ ఎలా ఉంది దానికి ఒక రేటింగ్, అదేవిధంగా ఆట స్థలం ఎలా ఉంది, అదేవిధంగా పాఠశాలలో నిర్వాహకులు ఎలా ఉన్నారు, ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు, ఏ టీచర్ అంటే ఎక్కువగా ఇష్టం, ఏ టీచర్ బాగా బోధిస్తుంది అనే అంశాల మీద దాదాపు 12 రకాల అంశాల మీద స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ స్టార్ రేటింగ్లో ఖచ్చితంగా విద్యార్థులు మానసికంగా కొద్దిగా దృఢపడతారు. అదేవిధంగా విద్యార్థులకు పాఠశాలలో ఏ విధమైన వసతులు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాలను కూడా ప్రభుత్వం సేకరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో లేని విధంగా భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో కొత్త తరహా విద్యను, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో బోధిస్తున్నారో అంతకన్నా మెరుగైన విద్యను అందించే దిశగా, అదేవిధంగా వసతులు ఏర్పాటు చేసే దిశగా ఈ స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెడుతుంది ఏపీ ప్రభుత్వం. జోస్నా. రైట్ రాజేష్. ఇవాళ కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆ తర్వాత కడప నుంచి రోడ్డు మార్గంలో అన్నమయ్య కూడలికి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్ మీటింగ్లో ఆయన పాల్గొంటారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్తు పునాదిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి పవన్ చర్చిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. ఇవాళ కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కడప ఎయిర్పోర్ట్కు పవన్ చేరుకుంటారు. ఆ తర్వాత కడప నుంచి రోడ్డు మార్గంలో అన్నమయ్య కూడలికి వెళతారు. అక్కడ ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్ మీటింగ్లో ఆయన పాల్గొంటారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్తు పునాదిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి పవన్ చర్చిస్తారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాలో పవన్ పర్యటిస్తున్న నేపథ్యంలో జన సైనికుల్లో నూతనోత్సాహం కనబడుతోంది. దీంతో జనసేనానికి ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జన సైనికులు, కూటమి నేతలు. ఇవాళ కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కడప ఎయిర్పోర్ట్కు పవన్ వెళతారు. ఆ తర్వాత కడప నుంచి రోడ్డు మార్గంలో అన్నమయ్య కూడలికి వెళతారు. అక్కడ ఏర్పాటు చేసిన పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్లో పాల్గొంటారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్తు పునాదిపై తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో చర్చిస్తారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాలో పవన్ పర్యటిస్తున్న నేపథ్యంలో జన సైనికుల్లో నూతనోత్సాహం కనబడుతోంది. దీంతో జనసేనానికి ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జన సైనికులు, కూటమి నేతలు. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలవనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో పొన్నం భేటీ అవుతారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 9న
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందించనున్నారు మంత్రి పొన్నం. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. మరిన్ని వివరాలు మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ఏదైతే సంవత్సర ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చినటువంటి సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలను జనాలకు తెలియడం కోసం ఏడాది పాలన ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా అయితే ఈ ఉత్సవాలకు పిలవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగా ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు అంటే ఇవాళ రేపు ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమాలకు ప్రత్యక్ష నాయకులను పిలవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ దీన్ని తీసుకుపోతున్నారు. ఒకటి మొదటగా 12 గంటలకు రాజ్భవన్ లో గవర్నర్ విష్ణుదేవ్ ధర్మాన్ని కలిసి ప్రజా విజయోత్సవ సభలకు రావాల్సిందని చెప్పి వారిని కోరనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత రైట్, ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.